క్రికెట్ను అమితంగా ప్రేమించే దేశంలో పుట్టిన సర్ఫరాజ్ ఖాన్ చిన్నప్పటి నుంచే ఆటపై ఇష్టం పెంచుకున్నాడు. తండ్రి నౌషద్ ఖాన్ కోచింగ్లో రాటుదేలిన అతడు రంజీల్లో పరుగుల వరద పారించాడు. ముంబై జట్టు తరఫున సెంచరీల మీద సెంచరీలు బాదుతూ సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. ఎట్టకేలకు ఇంగ్లాండ్తో రాజ్కోట్ టెస్టులో అతడి కల నిజమైంది. లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే చేతుల మీదుగా సర్ఫరాజ్ టీమిండియా టెస్ట్ క్యాప్ అందుకున్నాడు. ఆ క్షణం అతడితో పాటు తండ్రి నౌషద్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఈ ప్రయాణమంతా అంత సులువుగా సాగలేదు. పేదింట్లో పుట్టిన సర్ఫరాజ్ క్రికెటర్ అయ్యేందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు. చిన్నప్పుడు సర్ఫరాజ్ పట్ల నౌషద్ ఎంతో కఠినంగా ఉండేవాడట. దీనిపై స్పందిస్తూ సర్ఫరాజ్ తండ్రి ఏమన్నారంటే, అవును, నేను సర్ఫరాజ్ పట్ల కఠినంగా ప్రవర్తించేవాడిని, కానీ అదంతా వాడి మంచి కోసమే. కొన్నిసార్లు రాత్రిపూట అన్నం తిననిచ్చేవాడిని కాదు. దాంతో బాధపడుతూనే నిద్రపోయేవాడు. మాకు కారు ఉన్నా సరే అతన్ని రైలులోనే ప్రాక్టీస్కు పంపేవాడిని. జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయనేది స్వయంగా అనుభవంలోకి రావాలని నేను అలా చేసేవాడిని అని నౌషద్ తాజాగా వెల్లడించాడు. చిన్నప్పటి నుంచి సర్ఫరాజ్ ఎన్నో కష్టాలు పడ్డాడు. అందరిలా పతంగులు ఎగరేయలేదు. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయలేదు. క్రికెటర్ అవ్వాలనే కసితో ఉదయాన్నే లేచి ప్రాక్టీస్కు వెళ్ళేవాడు. అయితే ఎంత బాగా ఆడినా సెలెక్టర్ల నుంచి మాత్రం పిలుపు అందలేదు. కానీ ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదు. చివరకు ఆ అవకాశం రానే వచ్చింది. కుంబ్లే చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకున్న రోజు అతడి కష్టానికి ప్రతిఫలం దక్కింది అనిపించింది అని నౌషద్ ఖాన్ అన్నారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన సర్ఫరాజ్ ఖాన్ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.